ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనే లక్ష్యంతోన ఈ నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటలకు వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బీసీ పొలిటికల్ జేసీ ఆధ్వర్యంలో జనబేరి పేరిట బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. దాదాపు ఒక 20,000 మందితోన ఈ సభ నిర్వహించబోతా ఉన్నాం. అంటే జిల్లాలో ఉన్నటువంటి ఎన్నో ఏళ్లుగా నెలకొన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అదేవిధంగా మాకు రావాల్సిన హక్కులపై, జిల్లాకు రావాల్సిన హక్కులపై కూడా ఆ సభలో చర్చించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బీసీల ఎన్నో సంవత్సరాల నుంచి కూడా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీకరణ చేయాలని పోరాడుతున్న ఏ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈరోజు బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన సందర్భంలో బీసీ రిజర్వేషన్ల పైన అది సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈ సభలో కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అంటే ప్రభుత్వము మంచి చేసింది కాబట్టి కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో కూడా ఈరోజు ఎటువంటి రాజీ లేకుండా కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా కొనసాగుతూ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారమే ఈరోజు బీసీ పొలిటికల్ చేసి లక్ష్యం. ఈ సభలో ఎవరెవరు పాల్గొంటున్నారు, నాయకులు ఎవరెవరు హాజరవుతా ఉన్నారు కూడా మళ్ళీ కూడా ఒక వారం రోజుల తర్వాత కూడా మళ్ళీ మేము ఒక ప్రెస్ మీట్ అందరికీ తెలియజేస్తాం. దీనికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి కళాకారులు కూడా ఈ సభకు రాబోతా ఉన్నారు. వారి ఆధ్వర్యంలోనే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతా ఉన్నాం. ప్రముఖ జానపద కళాకారుడు జంగిరెడ్డి కానీ, తర్వాత జానులిరి కానీ వీరి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా అంటే ఇంకా చాలా ఎక్కడ కూడా ఈరోజు రాజకీయ పార్టీలకు ఈరోజు వాళ్ళు ఏ విధంగా బహిరంగ సభలు పెడతా ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా తీసుకోకుండా కూడా ఈరోజు బీసీ పొలిటికల్ చేసి కూడా సభ నిర్వహించబోతా ఉన్నాం. చరిత్రల ఈరోజు బీసీ సంఘాల చరిత్రలోనే ఈరోజు మొట్టమొదటిసారిగా సభ ఏ విధంగా నిర్వహించబోతున్నాం ఈరోజు 28వ తారీఖు నాడు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మేము అనేక సభలు నిర్వహించినటువంటి అనుభవం మాకుంది. గతంలో బీసీ సంఘంగా అనేక సభలు నిర్వహించినాం. కానీ ఇప్పుడు అందరి ప్రజా సమస్యల పైన ఈరోజు జనబేరి సభ నిర్వహించబోతాను. కానీ విని ఎరిగిన రైతులు ఈరోజు వనపర్తి జిల్లాలో నిర్వహించబోతాను. దీనికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా హాజరై ఇప్పటి వరకు కూడా మీరు ఇస్తున్న జిల్లా ప్రజలు ఇస్తున్న సపోర్ట్ నుంచే ఈరోజు మేము ముందుకెళ్ళగలుగుతున్నాం. మా టీం అందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ సభకు హాజరై మాకు మరింత కూడా సపోర్ట్ చేసి మేము మరింత ముందుకు అంటే ప్రజాసేవ చేసే ధైర్యం మాకు కలగయ్యాలని చెప్పి ఈరోజు వనపర్తి జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం.